కేవలం ఒక చిన్న పిల్లవాడి ఎండిపోయిన పుర్రె, కొన్ని వెంట్రుకలున్నాయి. ఉరుముల శబ్దం గాలి భయంకరంగా వీచడం. పూజారి అరుస్తూ, మోసం, ఇది నిధి కాదు, బలి కోరుతుంది, క్షుద్రశక్తిది, ఇక్కడి నుండి పారిపోండి అని అరవడం మొదలెట్టాడు. సరిగ్గా అదే సమయానికి దూరం నుంచి సైరన్ మూత, పోలీసుల జీప్. మహేష్, పోలీసులు! రాము, పోలీసులకి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, నువ్వు పారిపో. రాముడు దిక్కు తెలియకుండా పరిగెట్టాడు. ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, కాళ్ళ నుంచి రక్తం కారుతున్నాయి. ఒక్క క్షణం ఆగి ఆయాసంతో వెనక్కి తిరిగి చూశాడు. పోలీసుల జీప్ లైట్ల వెలుతురులో ఆ గుంత దగ్గర ఒక నల్లటి ఆకారం నిల్చుని ఉంది. 10 అడుగుల ఎత్తు, తల లేదు, కానీ అది రాముడి వైపే చూస్తున్నట్టుంది. ఆకారం నెమ్మదిగా రాముడి వైపు చేయెత్తింది. రాము అరుస్తూ, వద్దు వద్దు నన్ను వదిలేయి, వద్దు వద్దు నన్ను వదిలేయి. రాముడు ప్రాణం చేతిలో పెట్టుకుని హైవే మీదకి వచ్చాడు. అటుగా వెళ్తున్న ఒక లారీకి అడ్డంగా నిల్చున్నాడు. లారీ ఆగింది.